అప్పుడు అధికారంలో ఉన్నట్టు మీ మీ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అధికారంలోకి రావడానికి ఇది కూడా కొంచెం ఉపయోగపడిందని అందరికీ సింపతి ఏ విధంగా చేశారో మనం చూసాం అప్పుడు. సో ఈ నేపథ్యంలో నిజంగా రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు. సో అన్నీ పొలిటికల్గా కూడా మీ పార్టీ ఇబ్బంది పడింది, అన్నీ జరిగాయి. సో ఇప్పుడు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్, మళ్ళీ విచారణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని సిబిఐ చెప్పడం, తర్వాత సునీత గారు పిటిషన్ వేయడం, ఈరోజు కోర్టులో తీర్పుకి సంబంధించి ఉత్కంఠగా ఎదురు చూడడం ఎట్లా అనిపిస్తుంది సార్? ఏంటి ఏం జరగబోతోంది? ఇది ఒక ల్యాండ్ మార్క్ కేసుగా, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గా ఉండబోతా ఉందండి. జనరల్ గా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి సోదరుడు కరెక్ట్ చేయాలన్న మిస్టేక్ ఉంటే 173 క్లాజ్ 8 ప్రకారం జనరల్ గా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కన్సర్న్డ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏదైనా ఫర్దర్ ఎవిడెన్స్ ఏమైనా దొరికితే వాటికి అప్లై చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి కేసులో ఉన్నటువంటి ముద్దాయిలో లేదా ఇన్వెస్టిగేషన్ కి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు దాన్ని అపోజ్ చేస్తారు. కానీ ఇక్కడ చాలా పెక్యులర్ కేసు. నిజంగానే ఈ కేసులో డిఫాక్టో కంప్లైంట్ అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడుగుతా ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా మేము దానికి సహకరిస్తామంటున్నారు. దీంట్లో మరి ముఖ్యంగా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ముద్దాయిలు కూడా దీంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరమని కోరుకుంటా ఉన్నారు. ఇది చాలా కీలకమైనది. అంటే ఈ కేసులో ఉన్నటువంటి ప్రాసెస్, గతంలో జరిగినటువంటి ప్రాసెస్ మొత్తం కూడా వీళ్ళు నిజమైన ముద్దాయిలా కాదా, ఈ ముద్దాయిలు అయితే వీళ్ళ పాత్ర ఏంటి, వీళ్ళ పాత్రతో పాటు వీళ్ళ పాత్రదారుల్ని చేసిన డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, ఇవన్నీ మోటివ్ ఏంటి, ఇంటెన్షన్ ఏంటి, ఎక్కడి నుంచి ఈ క్రైమ్స్, ఈ కుట్ర ఎక్కడ, కాన్స్పిరసీ ఎక్కడ జరిగింది, ఏ కోటలో జరిగింది. ఎందుకంటేనండి మీరు చూడండి, పులివెందుల అనగానే జనరల్గా వైఎస్ రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్, వీళ్ళందరూ అంటే అదొక కోట. ఆయన వాళ్ళు కోట. ఆ ఇంట్లోకి ఎవరైనా మూడో వ్యక్తి అంటే బయట వ్యక్తి అడుగు పెట్టాలంటేనే అంత సీన్ లేదు, పెట్టని కోట. ఈ వైఎస్ కోట రహస్యం, వైఎస్ కోటలో జరిగినటువంటి కుటుంబ హత్య, ఈ హత్యకి సంబంధించినటువంటి ఈ కుట్ర మొత్తాన్ని కూడా మీరు ఎన్నికలకు ముందర చూస్తే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు శవ రాజకీయాలు ఏ విధంగా చేస్తారంటానికి, గతంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి అవటానికి ఏ విధంగా అయితే సంతకాల సేకరణ చేశారో అదే విధంగా ఆయన చేతిలో పేపర్ ఉంది కాబట్టి ఆ పేపర్ పెట్టుకొని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెద్ద కత్తి పెట్టి ఇక బయటకు వచ్చి అప్పటికే ఏమంటున్నాడు, నాకు తండ్రి లేని పిల్లవాడిని అని చెప్పి రాజకీయంగా ముందుకెళ్తూ, అదే విధంగా నా చిన్నాన్నను కూడా చంపేశారు, ఆ ఒంటరి వాడిని చేశారు, అనాథం చేశారని చెప్పి పేద ఏడుపులన్నీ ఏడ్చినటువంటి పరిస్థితి అందరం కూడా చూసాం. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా అప్పుడు ప్రభుత్వం ఓడిపోవడానికి ఇది కూడా ప్రధాన పాత్ర పోషించినటువంటి వాస్తవం. ఎందుకంటే జనరల్గా ఆంధ్రాలో జనరల్గా పీపుల్ కొంత సెంటిమెంట్కి ఎక్కువ పడిపోయేటువంటి మెంటాలిటీస్, అంటే కాస్త అయ్యో పాప అనేటువంటి ఈ విధానమైనటువంటి మెంటాలిటీస్ ఉంటాయి. ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. ఆ తర్వాత క్రమంలో మీరు చూస్తేనండి వాస్తవాలు ఏంటి అనేది ఒక్కొక్కరు బయటకు వచ్చి సునీత గారు ప్రశ్నించడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు సునీత గారిని పిలిపించడం, నువ్వు ఇది ఇంతటితో ఆపు, లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పడం, ఇంకా ముందుకెళ్ళిన సందర్భంలో నువ్వు ఇంకా లాగావంటే మాత్రం ఈయన గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో జాయిన్ అవుతాడు, నువ్వే ఇబ్బంది పడతా ఉంటావు. అయినా కానీ ఆమె ఆపకపోవటం. ఆ తర్వాత వాళ్ళు చేసిన డ్రామా మీరు చూసారండి. సొంత కూతురు అల్లుడే చంపారని టీవీలో రాయటం మొదలు పెట్టారండి. రకరకాలుగా అప్పటి వరకు కూడా దేవుడు అని చెప్పినటువంటి వివేకానంద రెడ్డి, మా చిన్నాయన దేవుడు, మా చిన్నాయన ఇది అని చెప్పిన వాళ్ళకి అక్రమ సంబంధాలు అంటగట్టారు. ఆ తర్వాత రాజకీయ హత్య, ఏదో రాజకీయాల కోసం ఒక చిన్న పాపను బాబు ఉన్నాడు ఆయనకి. ఆ తర్వాత ఏవో రకరకాలుగా ఆస్తి కోసం ఏదైతే కూతురు అల్లుడు ఈ విధంగా చేశారు, రాజకీయాల కోసం చేశారు, ఎన్ని కథలు అల్లారు. సో ఆయన పరువును ఏ విధంగా చనిపోయిన తర్వాత ఆ రోత పత్రిక తీసింది అందరికి తెలిసిందే కదా. క్యారెక్టర్ అసాసినేషన్ చేయటంలో వీళ్ళు దిట్టలు సార్, క్యారెక్టర్ అసాసినేట్ చేయటంలో వీళ్ళు దిట్టలు. కాబట్టి ఆయన్ని ఆ వయసులో ఆయన చనిపోయిన రోజు ఆయన ఒక్కరోజే చనిపోయాడండి. చనిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సాక్షి టీవీ అతని అనుక్షణం చంపుతా ఉంది. ప్రతిరోజు కూడా ఆ కుటుంబాన్ని బాధ పెడతావు. తండ్రి పోయిన బాధ ఒక పక్కన అయితే, ఆ తండ్రి యొక్క క్యారెక్టర్ని ఒక పక్కనేమో ఆ కుటుంబ సభ్యులే సొంత కూతురే అల్లుడే చంపాడని అది కూడా సాక్షిలో గంటల ఫీడ్ అండి ఇప్పుడు కూడా ఉంటుంది. అంటే ఈ విధమైనటువంటి పోకడలు పోయినటువంటి ఈ సందర్భంలో ఈ పెక్యులర్ కేసులో ఈ జడ్జిమెంట్ కానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోర్టు ఆర్డర్ చేసిందా, కోట బద్దలవ్వటం ఖాయం. అంతేనా? ఎవరైతే ఎక్కడ నుంచి అయితే కాన్స్పిరసీ స్టార్ట్ అయిందో అసలు తలకాయ అందరి నోట్లో ఉన్న మాటే, అందరికీ తెలిసిన మాటే. కానీ
ఎఫ్ఐఆర్ లో పేరే లేదు అంతే. అందరికీ తెలుసు ఎక్కడ స్టార్ట్ అయిందో, ఎవరు మొదలు పెట్టారో, ఎలా ఇది ఇంప్లిమెంట్ చేశారో. ఎందుకంటే అజయ్ కల్లం రెడ్డి క్లియర్ గా చెప్పాడు, మేము మేము మేనిఫెస్టో తయారు చేస్తా ఉన్నాం, తయారు చేస్తున్న సందర్భంలో ఫోన్ కాల్ వచ్చింది. తెల్లవారుజామున జగన్మోహన్ రెడ్డి గారు పైకి వెళ్ళి వచ్చి చిన్న ఆయన చనిపోయాడు No more. అని చెప్పారు. బాబాయ్, no అంటే more. అని చనిపోయాడని చెప్పాడంటే ఎలా చనిపోయాడో తెలియకుండానే చనిపోయాడని చెప్తారా? మరి తెలిసిన సందర్భంలో తెల్లారిపాటికి సాక్షి టీవీలో గుండెపోటుతో వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం, అకాల మరణం అంటే రకరకాలైనటువంటి డ్రామా క్రియేట్ చేశారు. విజయసాయి రెడ్డి గారు, అందరూ ఎవరి పాత్ర వారు పోషించారండి. ఆ చివరికి ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటంటే నిజమైనటువంటి ఈ హత్య వెనుకున్నటువంటి అసలైన ముద్దాయి ఎవరు అనేటువంటిది తెలుసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు.